హాయ్ గైస్, క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద రిమైండర్ వెన్ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ డివైడెడ్ బై 5. దీని ఫ్యాక్టోరియల్ కట్టి సమ్ చేసి 5తో డివైడ్ చేస్తే దగ్గర 10 రోజులు పట్టి వచ్చు. దీన్ని ఎలా సింపుల్ సాల్వ్ చేయాలంటే మనకేం తెలుసు, n ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్స్ టు 1, 2 factorial equals to 2 into 1, 3 factorial equals to 3 into 2 into 1, 4 factorial equals to 4 into 3 into 2 into 1, 5 factorial equals to 5 into 4 into 3 into 2 into 1, 6 factorial equals to 6 into 5 into 4 into and so on into 2 into 1, 7 factorial equals to 7 into 6 into 5 into and so on into 1. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 5 ఫ్యాక్టోరియల్ నుంచి 100 ఫ్యాక్టోరియల్ వరకు మన ఫ్యాక్టోరియల్ కానీ ఎక్స్పెండ్ చేసినట్లయితే ప్రతి ఫ్యాక్టోరియల్లోని 5 ఉంటుంది. సో మనం అక్కడ 5 కామన్ తీయచ్చు. ఆ ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుతుంది? 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఫ్యాక్టోరియల్ నుంచి 100 ఫ్యాక్టోరియల్ వరకు మనం 5 కామన్ తెద్దాం. 5 కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఇక్కడ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇలా ఎక్స్పెండ్ చేస్తే చాలా పెద్ద వస్తుంది, మనకి ఇదంతా అవసరం లేదు. సో ఈజ్ డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ 2 ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 6 ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఈక్వల్స్ టు 24 ప్లస్ 5 ఇంటూ ఈ వాల్యూ మొత్తాన్ని మనకి అనుకుందాం ఈజ్ డివైడెడ్ బై 5 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 24 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 33 ప్లస్ 5k బై 5 which is equals to 33 by 5 plus 5k by 5. ఇక్కడ చూసుకున్నట్లయితే రిమైండర్ ఎంత వస్తుంది మనకి? 5 6 జా 30, 5 6 జా 30, రిమైండర్ 3 వస్తుంది. సో 3 ప్లస్ ఇక్కడ రిమైండర్ చూసుకున్నట్లయితే 5k 5k, సో రిమైండర్ 0 వస్తుంది విచ్ ఇస్ ఈక్వల్స్ టు 3. సో 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 ఫ్యాక్టోరియల్ 5తో డివైడ్ అయినప్పుడు మనకు రిమైండర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.